ఉదయం ఓ మాట సాయంత్రం అయ్యేసరికి దానికి విరుద్ధమైన ప్రకటన కొంతకాలంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు అలవాటుగా మారుతోంది. రెండు ప్రపంచంలోనే ఏ దేశాధినేతకు లేని రికార్డును సొంతం చేసుకోవాలనే పిచ్చి ముదిరిపోతోంది. అడ్డదిడ్డమైన నిర్ణయాలతో అబాసు పాలవుతున్న డోంట్ కేర్ అంటున్నారు. H-1B వీసాలపై ఫీజును $1,00,000 ఫీజు పెట్టి ప్రపంచమంతా వణికించిన ట్రంప్ ఒక్క రోజులోనే వెనక్కి తగ్గారు. ట్రంప్ తాజా కథ మొత్తం సినిమా థ్రిల్లర్ కంటే ఎక్కువ మసాలాతో నిండిపోయింది. H-1B వీసా ఫీజు $1,00,000 పెంపు అన్న ప్రకటన ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఐటీ నిపుణులకు షాక్ ఇచ్చింది. ఇండియన్ ఐటీ బాబులను నిరాశకు గురిచేసింది. అమెరికా వెళ్తే డాలర్లు సంపాదిస్తామనుకున్నాం, కానీ వీసాకి అంత కట్టేస్తే ఇక ఏం మిగులుతుందంటున్నారు. ఇక ఏ దేశానికి వెళ్లాలి, ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కంపెనీల పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. నైపుణ్యం ఉన్న ఉద్యోగులు అమెరికాకు రాలేకపోతే ప్రాజెక్టులు క్లోజ్ అంటూ ఒక రోజులోనే అంతా టెన్షన్లో పడిపోయారు. తర్వాత వైట్ హౌస్ సడన్ గా బ్రేకింగ్ ఇచ్చింది. ఏడాదికోసారి కాదురా బాబు, ఒక్కసారే కట్టాలి. ఇప్పటికే వీసా ఉన్న వారికి టెన్షన్ అవసరం లేదు. కొత్త వాళ్లు రెన్యువల్ చేసుకునే వాళ్లకే ఈ ఫీజు వర్తిస్తుందన్నారు. అంటే అందరికీ కాదు, కొత్త బకరాలకే కటౌట్ అన్నట్టుగా మాట మార్చేశారు. ట్రంప్ ఈ యూటర్న్ వెనుక అసలు సీక్రెట్ ఏమిటి? $1,00,000 పాలసీతో అమెరికాకే నష్టం రా బాస్ అంటుంటే లాయర్లు సైతం స్పందించి ఈ ఉత్తర్వులు కోర్టులు నిలబడవు అని అంటున్నారు. అదంతా విన్న ట్రంప్ గారు అంతా రివర్స్ అవుతుందన్న పరిస్థితి కనిపించిందేమో వెనక్కి తగ్గారు. ఇక ట్రంప్ నిర్ణయానికి హిస్టరీ చూస్తే వాణిజ్య సుంకాలు నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. కరెక్టు కాదని తిరస్కరించింది. పౌరసత్వం రద్దు ఆర్డర్ విషయంలోనూ ఇంతే. స్టాప్ ఇట్ రైట్ దేర్ అని నిలిపివేశారు. తాజాగా ఇప్పుడు H-1B వీసా ఫీజు తూచ్ అంటూ కాస్త సడలింపు అంటూ వెనక్కి తీసుకున్నారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి ఇది నిర్లక్ష్యపూరిత ప్రయత్నమని విమర్శలు గుప్పించారు. ట్రంప్ నిర్ణయం వల్ల అమెరికా ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితి వస్తుందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. ట్రంప్ పాలసీ వల్ల అమెరికా కాదు, ఇండియాకే జాక్పాట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ట్రంప్ పాలసీ అంటే మొదట బాంబు వేయడం, తర్వాత తూచ్ అనేయడం. ప్రపంచం మొత్తం టెన్షన్లో ఉంటే ఆయన మాత్రం యూటర్న్ తీసుకుని లైట్ తీసుకోండి అంటారు. 1, 2 కాదు, ప్రతిరోజు ఒక కొత్త ట్విస్ట్, ప్రతిరోజు ఒక కొత్త యూటర్న్ అంటూ నెట్టింట సెటర్లు పేరుతున్నాయి. ట్రంప్ నిర్ణయం అంటే ఇప్పుడు కేవలం పాలసీ కాదు బాస్, ఫుల్ మేమ్ మెటీరియల్ అంటున్నారు నెటిజన్లు.